Hello all, welcome to CSB IAS Academy, and the topic we are going to discuss is Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, MGNREGS. So Mahatma Gandhi Rural Employment Guarantee Scheme ni plus మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా అంటాం మామూలుగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు మీడియాలో మనం చూసే లిటరేచర్లో. బట్ వన్ ఈజ్ యాక్ట్ విచ్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2005లో తీసుకొచ్చింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఆ యాక్ట్ బేసిస్ మీద ఈ స్కీమ్ని 2006 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశారు, అప్పుడు లాంచ్ అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ స్కీమ్ అండ్ దట్ వాజ్ యాక్ట్. సో యాక్ట్ ప్రొవైడ్స్ లీగల్ బ్యాకింగ్ టు ద స్కీమ్స్. ఓకే, సో ఆ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటి అనేది మనం ఈ లెక్చర్లో చూద్దాం. బట్ వై ద స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్, ఎందుకు ఈ స్కీమ్ న్యూస్లో ఉంది, ఈ ఏడాది మెయిన్స్కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ కాబోతుంది అంటే, సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా, సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 కారణంగా కోవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఏదైతే అవుట్పుట్ పడిపోయిందో, సో అగ్రిగేట్ డిమాండ్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో, సో దాన్ని రీజువినేట్ చేయడానికి, ఒక రకంగా ఎకానమీని ట్రాక్లోకి తీసుకురావడానికి, కన్జంప్షన్ని పెంచడానికి, సో ఏ హోస్ట్ ఆఫ్ మెజర్స్, సో అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్, లెజిస్లేటివ్ మెజర్స్, ఇంకొన్ని ఎకనామిక్ సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ మెజర్స్, సో ఇలా రకరకాల సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ ప్యాకేజ్ ఆఫ్ సంస్కరణలు, ఆ ప్యాకేజ్ ఆఫ్ రీఫార్మ్స్కే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో అందులో భాగంగా ఎవరైతే కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో, లేదా కోవిడ్-19 భయాందోళనల నేపథ్యంలో వారి స్వంత గ్రామాలకి వలస వెళుతున్నారో ఇంటర్నల్ మైగ్రెంట్స్, సో లేదా మైగ్రెంట్ వర్కర్స్, సో వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో వారున్న ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి, సో ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు అదనంగా కేటాయించింది. అయితే ఈ స్కీమ్కి ఇప్పటికే బడ్జెట్లో 2020-2021 బడ్జెట్లో 61,500 కోట్లు కేటాయించారు. సో దానికి అదనంగా ఇంకొక 40,000 కోట్లు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేటాయించారు. మొత్తంగా 1,00,000 కోట్లను దాటింది ఈసారి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి జరిపిన కేటాయింపులు. ఓకే, సో ఈ 40,000 కోట్ల కారణంగా ఇంకొక 300 కోట్ల అదనపు పని దినాలు కేటాయించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఓకే, సో అసలు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నేను సింపుల్గా మన్రేగా అని పిలుస్తాను దీన్ని ఈ లెక్చర్, త్రూఅవుట్ దిస్ లెక్చర్. సో మన్రేగా అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఆ పథకం ఓవర్ ఏ పీరియడ్ అంటే 2005లో చట్టం చేశారు, 2006 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు. సో త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఆ చట్టం ఎలా అమలవుతూ వచ్చింది, దాంట్లో ఏ మార్పులు వచ్చాయి, సో ఈ పీరియడ్లో ఆ చట్టం ఏం అచీవ్ చేయగలిగింది, అండ్ ఛాలెంజెస్ ఏంటి, అంటే ఈ చట్టానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో ఏ ఛాలెంజెస్ ఉన్నాయి, సో వీటిని ఎలా సంస్కరించాలంటే ఇప్పుడున్న నేపథ్యంలో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో, అంటే పనికి డిమాండ్ పెరగబోతుంది. ఎందుకు అంటే చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళ సొంత ప్రాంతాల్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేక, జాబ్ ఆపర్చునిటీస్ లేక వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళారో వారంతా మళ్ళీ తిరిగి ఆయా రాష్ట్రాలకు పని కోసమని వెనక్కి వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని విస్తరించాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ప్రభుత్వం ఏం చేయాలి అనే దానికి సంబంధించి వే ఫార్వర్డ్ కింద ఈ లెక్చర్లో ఈ అంశాలన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, సో ఇండియాలో 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇట్ లివ్స్ ఇన్ విలేజెస్. సో ఇండియాలో 2011 సెన్సస్ ప్రకారం 2/3 అంటే అబౌట్ 65% ఆఫ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో 50% పైగా వర్క్ ఫోర్స్ ఇట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో మన శ్రామిక శక్తిలో 50%, సగానికి సగం ఇప్పటికీ వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోనే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఓకే,
అబౌట్ 50% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ స్టిల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అయితే ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గాంబ్లింగ్ విత్ మాన్సూన్. సో ఋతుపవనాలతో ఆడే జూదంగా అగ్రికల్చర్ని, భారతదేశ వ్యవసాయాన్ని అభివర్ణిస్తుంటారు, గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్. ఎందుకు అంటే మాన్సూన్ బాగా ఉండి వర్షాలు బాగా పడితే వ్యవసాయం దండిగా ఉంటుంది, లేదు అంటే దండగైపోతుంది. ఓకే, సో ఋతుపవనాల కారణంగా వచ్చే వర్షాల మీద భారత వ్యవసాయ రంగం అనేది ఆధారపడి ఉంది. సో వ్యవసాయ రంగం మీద ఆధారపడి భారతీయ గ్రామీణ జనాభా ఉంది. గ్రామ ప్రాంతాల్లో వచ్చే ఉత్పత్తి, గ్రామ ప్రాంతాల్లో జరిగే కన్జంప్షన్ మీద ఆధారపడి భారత ఆర్థిక వ్యవస్థ ఉంది. సో ఒక రకంగా మాన్సూన్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి రూరల్ పాపులేషన్లో జరిగే ఉత్పత్తి, రూరల్ ప్రాంతాల్లో జరిగే కన్జంప్షన్ బేసిస్ మీద భారత ఆర్థిక వ్యవస్థ. సో ఇట్లా భారత ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కన్జంప్షన్ మీద, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవుట్పుట్ జనరేషన్ మీద ఆధారపడి ఉంది. కానీ సో వ్యవసాయ రంగంలో గత కొద్ది కాలంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సో మాన్సూన్ ఫెయిల్యూర్ కావచ్చు, ఎర్రాటిక్ రెయిన్ఫాల్ కావచ్చు, లేదా ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి భారతదేశంలో దాదాపు 1 హెక్టార్ మాత్రమే, అంటే 2.5 ఎకరాలు మాత్రమే. సో ఆ 2.5 ఎకరాలు అనేవి రెమ్యునరేటివ్ కాదు, ప్రొడక్టివ్ కాదు. సో దే డోంట్ జనరేట్ మచ్ రెవెన్యూ ఫర్ ద ఫార్మర్. సో అందుకని చెప్పేసి వ్యవసాయ రంగంలో ఉన్న డిస్ట్రెస్ కారణంగా చాలామంది వ్యవసాయ రంగాన్ని వదిలి ఇతర రంగాలు, ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, ఉపాధిని ఎత్తుక్కుంటూ బయటకు వస్తున్నారు. ఓకే, సో వాళ్ళందరికీ ఒక ప్రత్యామ్నాయ ఎంప్లాయ్మెంట్ ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించాలని చెప్పేసి 1950s నుంచి కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ కొన్ని పథకాలని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చాయి. లైక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ 1952, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఆఫ్ 1980s, ఆ తర్వాత రోజ్గార్ యోజన, జవహర్లాల్ నెహ్రూ రోజ్గార్ యోజన కావచ్చు, స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన కావచ్చు, ఇలా రకరకాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని ఓవర్ ఏ పీరియడ్ 1950s నుంచి కూడా తీసుకొస్తూనే ఉన్నాయి గవర్నమెంట్స్. బట్ ఆ పథకాల రూపకల్పనలో ఉన్న లోపాల వల్ల అయితేనేమి, సో వాటికి ఆశించిన విధంగా కేటాయింపులు జరపకపోవడం వల్లనైతేనేమి, బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్లో కానీ, పొలిటికల్ సర్కిల్స్లో కానీ కమిట్మెంట్, ఆ పథకాన్ని అమలు చేయాలన్న కమిట్మెంట్ లేకపోవడం కానీ, అండ్ కరప్షన్ కారణంగా, సో ఇట్లాంటి రకరకాల కారణంగా, సో డిజైన్ ఆఫ్ స్కీమ్స్ ఇట్ ఈస్ డెఫిషియంట్. ఇన్ సమ్ కేసెస్ ఫండ్స్ని అనుకున్న విధంగా సరిపోయినంతగా కేటాయించకపోవడం. మూడవది అంకితభావం, కమిట్మెంట్ లేకపోవడం అఫీషియల్స్లోను అండ్ ఇన్ ద గవర్నమెంట్ సర్కిల్స్లో, అండ్ కరప్షన్. సో ఈ కారణాల వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అనేవి అనుకున్న విధంగా ఎఫెక్టివ్గా ప్రజలకు ఉపయోగపడలేకపోయాయి. సో ఈ బ్యాక్డ్రాప్లో యూపీఏ గవర్నమెంట్ 2005లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, దట్ ఈస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. సో ఆ చట్టానికి అనుగుణంగా 2006 నుంచి పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అడల్ట్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే వయోజనులైన, అంటే 18 సంవత్సరాలు నిండిన హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళకి సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధిని కల్పించాలి అనేది ఈ చట్టంలో పేర్కొన్న ముఖ్యమైన క్లాస్. దానికి అనుగుణంగా తీసుకొచ్చిన స్కీమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, సో అది ఈ చట్టానికి సంబంధించిన బ్యాక్డ్రాప్ అండ్ ఆరిజిన్. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టు రూరల్ ఎకానమీ అనేది ఇట్ ఈస్ హైలీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. బట్ అగ్రికల్చర్లో నెలకొన్న డిస్ట్రెస్ కారణంగా ఆ గ్రామ ప్రాంతాల్లో నివసించే వారికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. సో ఆ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా 2006 నుంచి స్కీమ్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ 2
మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు క్రియేట్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ టు క్రియేట్ క్వాలిటీ అసెట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో నాణ్యమైన ఆస్తులు, నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ చెక్ డ్యామ్స్ అవనివ్వండి, అంగన్వాడీ ఆర్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అవనివ్వండి, గ్రామ పంచాయతీ భవనాలు అవనివ్వండి, లేదా రోడ్లు, ఇతర బిల్డింగ్లు అవనివ్వండి. సో ఇట్లా గ్రామ ప్రాంతాల్లో నాణ్యమైన ఆస్తులను క్రియేట్ చేస్తూ ప్రజలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేయడానికి లేదా పరిపుష్టం చేయడానికి అని చెప్పేసి తీసుకొచ్చిన పథకమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, సో దీని ప్రకారం ఖచ్చితంగా గ్రామ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేదవారికి, పేదవారు అనే నిర్వచనం లేదా ప్రతి ఒక్కరికి ఎవరైతే పనిని డిమాండ్ చేస్తారో వాళ్ళకి 100 రోజుల పాటు వేతనంతో కూడిన పని, వేజ్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో రూరల్ పాపులేషన్ ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమలయ్యే పథకం ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ COVID-19 బ్యాక్డ్రాప్లో ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనే ఒక డిమాండ్ బయలుదేరింది. సో చూడాలి ముందు ముందు ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండ్ డెవలప్మెంట్ బై గివింగ్ PRS పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో ఈ పథకం కింద చేపట్టే ప్రాజెక్టులు కానీ, ఆస్తుల నిర్మాణం కానీ, సో వాటి రూపకల్పన అంటే వాటిని ప్లానింగ్ చేయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ అధికారాలు పంచాయతీలు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీలు, సో వాటికి బదలాయించారు. ఆ అధికారాన్ని గ్రామ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఒక రకంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో, సో గ్రామ పంచాయతీలకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే ఆస్తుల నిర్మాణం, ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులను రికమెండ్ చేయడానికి, వాటిని ప్లానింగ్ చేయడానికి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి అధికారాలు గ్రామ పంచాయతీకి ఇవ్వబడ్డాయి ఈ స్కీమ్ ద్వారా. ఓకే, అయితే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి ఒక 2 స్కీమ్స్ అనేవి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఏంటి అంటే ఈ యాక్ట్ 2005లో రావడానికంటే ముందే మహారాష్ట్రలో ఒక స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉండేది. సో సేమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాగానే స్టేట్ లెవెల్లో మహారాష్ట్రలో స్టేట్ లెవెల్లో ఆ స్టేట్లో ప్రభుత్వం రూరల్ ఏరియాస్లో ఉండే ప్రజలకు పనిని కల్పించాలి, వేతనంతో కూడిన పనిని కల్పించాలి అని చెప్పేసి ఒక చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది మహారాష్ట్రలో. ఓకే, సో ఈ చట్టాన్ని ప్రాతిపదికగా చేసుకొని, అంటే ఈ చట్టం నుంచి ఇన్స్పైర్ అయ్యే రాజస్థాన్లో ఇప్పుడు ఎవరైతే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన 2003-4 ఆ ప్రాంతంలో కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన డ్రాట్ రిలీఫ్ వర్క్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనులు అని చెప్పేసి, ఇప్పుడు మనం చాలా వరకు తెలంగాణలో ఈ పనిని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని కరువు పని అంటారు. ఓకే, ఎక్కడికి వెళ్ళారు అంటే కరువు పనికి వెళ్ళారు అని చెప్పేసి వ్యవహరిస్తుంటారు. సో దీనికి స్ఫూర్తి ఏంటి అంటే యాక్చువల్గా రాజస్థాన్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసమని డ్రాట్ రిలీఫ్ వర్క్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అప్పటి రాజస్థాన్ గవర్నమెంట్ చేపట్టింది. సో దాని నుంచి ఈ 2 పథకాల నుంచి స్ఫూర్తి పొంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని, గ్యారంటీ యాక్ట్ని డిజైన్ చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. ఓకే, అయితే ఈ చట్టం యొక్క సాలియంట్ ఫీచర్స్ ఏంటి ఫస్ట్. సో అంతకంటే ముందు మనం వరల్డ్ బ్యాంకు ఈ మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ని ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్గా అభివర్ణించింది. ఓకే, ప్రపంచంలోనే ఉపాధి కల్పనకు సంబంధించిన అతిపెద్ద ప్రోగ్రాం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ దీన్ని కొనియాడింది. ఓకే, సో ఈ చట్టం ద్వారా లీగల్ రైట్ టు వర్క్ కల్పించబడింది. ఏంటి అంటే సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అడల్ట్ మెంబర్స్ దే కెన్ డిమాండ్ ద PRIs, దే కెన్ డిమాండ్ ద లోకల్ అథారిటీస్ టు ప్రొవైడ్ దెమ్ వర్క్. సో వాళ్ళకి వర్క్ కల్పించండి, మాకు పని కల్పించండి అని చెప్పేసి చట్టబద్ధంగా ఒక అడిగే హక్కుని ఈ చట్టం కల్పించింది. ఓకే, సో అలా డిమాండ్ చేసిన వారికి ఖచ్చితంగా సంవత్సరంలో 100 రోజులకు తగ్గకుండా పనిని కల్పించాల్సిన బాధ్యత
ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ మీద, లోకల్ అథారిటీస్ మీద ఉంటుంది. ఓకే. సో ముందుగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అనేది ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇట్లా అడిగిన వాళ్ళు అంటే ఎవరికైతే పని కల్పిస్తారో అప్పుడు వాళ్ళని లబ్ధిదారులు అంటాం. ఆ స్కీమ్ కింద లబ్ధిదారులు అంటాం. సో బెనిఫిషియరీస్ అంటాం ఇంగ్లీష్లో. సో 1/3, సో ఆ లబ్ధిదారుల్లో, మొత్తం లబ్ధిదారుల్లో కనీసం 3వ వంతు మహిళలు ఉండాలి. సో 1/3 ఆఫ్ ద బెనిఫిషియరీస్ హావ్ టు బి విమెన్. ఓకే. సో ఇట్లా పని అడిగిన తర్వాత అంటే ఒక వ్యక్తి వచ్చి, ఒక అడల్ట్ మ్యానో ఉమెనో వచ్చి లోకల్ అథారిటీస్ని పని కల్పించమని అడిగినప్పుడు అలా అడిగిన 15 రోజుల్లో వితిన్ 15 days ఆఫ్ బీయింగ్ డిమాండెడ్, సో అలా పనిని అడిగిన 15 రోజుల్లో వారికి పనిని కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 15 రోజుల్లో వారికి పని కల్పించినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, సో ఓకే, ఎంతకాలం అయితే వాళ్ళు పని లేకుండా ఉంటారో 15 రోజులు దాటిన తర్వాత, సో ఆ కాలానికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ భృతి వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక మూడోది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. మనం ఇందాకే చెప్పుకున్నాము. సో ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు చేపట్టాలి అనే దాన్ని డిసైడ్ చేసే అధికారం, ఆ పనుల్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారం గ్రామ పంచాయతీలకు దఖలుపరిచారు అని చెప్పేసి ఇందాకే చదువుకున్నా. సో దాని ప్రకారం గ్రామ సభలో ఎవరుంటారు మెంబర్స్? ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ ఆఫ్ దట్ గ్రామ పంచాయతీ. అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే అందరూ అర్హులైన ఓటర్లు, అంటే 18 సంవత్సరాలు నిండిన వారందరూ గ్రామ సభలో మెంబర్స్గా ఉంటారు. సో వాళ్ళు రికమెండ్ చేయొచ్చు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేపట్టాలి అని చెప్పేసి. సో దానికి అనుగుణంగా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా గ్రామ పంచాయతీలు దే ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ద వర్క్. సో ఆ వర్క్ని ప్లాన్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబుల్. ఓకే. అలాగే పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళు ఏదైనా పని చేశారనుకోండి, ఒక వాటర్ షెడ్ని, ఒక చెక్ డ్యామ్ని కడుతున్నారు, లేదా ఒక అంగన్వాడీ బిల్డింగ్ని కడుతున్నారు, లేదా ఒక కమ్యూనిటీ బిల్డింగ్, లేదా ఒక పంచాయతీ భవనాన్ని కడుతున్నారు అనుకోండి. సో ఆ ప్రాంతాల్లో ఆ వర్కర్స్కి మినిమం ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్, క్రేచెస్ అంటే చిన్నపిల్లల్ని లాలించడానికి క్రేచెస్, ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. తర్వాతి పాయింట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అయితే ఈ పనుల కల్పన, పని చేసిన వారికి చెల్లించే వేతనాల విషయంలో, ఆ రికార్డుల విషయంలో, అంటే ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రికార్డుల విషయంలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అండ్ ఆ పనులను కేటాయింపులో అకౌంటబిలిటీ, సో రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఓకే. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ మస్ట్ బి మెయింటైన్. ఓకే. సో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అంటే ఆ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే అమలు చేస్తున్నారో ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను గోడల మీద రాయడం, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ MIS అంటాం సింపుల్గా. సో ఆ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం. సో క్రమం తప్పకుండా సోషల్ ఆడిట్స్, సో గ్రామ సభల ద్వారా సోషల్ ఆడిట్స్, సామాజిక తనిఖీలు అంటాం తెలుగులో. సో సోషల్ ఆడిట్స్ నిర్వహించడం. సో ఇలాంటివన్నీ కూడా ఆ పథకం ఇంప్లిమెంటేషన్, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని తీసుకురావడానికి అని చెప్పేసి ఈ ప్రొవిజన్స్ అన్నీ పెట్టారు ఆ స్కీమ్లో. ఓకే. ఇక ఫండింగ్ విషయానికి వస్తే, ఫండింగ్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అంటే ఈ పథకానికి ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో ముఖ్యంగా ఆ ఫండింగ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: వేజెస్, మెటీరియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇచ్చే వేతనాలు, ఏదైతే పని చేయడానికి అవసరమైన మెటీరియల్ ఉంటుందో, సిమెంట్, కాంక్రీటు, శాండు, ఇలాంటివి, గ్రావెల్స్, ఇలాంటివన్నీ కూడా మెటీరియల్ కిందకి వస్తాయి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, అంటే ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్సు, పంచాయతీ రాజ్ రిలేటెడ్ ఆఫీసర్స్, వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఫండింగ్లో భాగంగా ఉంటాయి. అయితే ఈ పథకం కింద ఏ పనులు చేపట్టొచ్చు అంటే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఏ కార్యక్రమాలను లేదా ఏ పనులను చేపట్టొచ్చు అనేది
ఆ యాక్ట్ 2005 యాక్టులో భాగంగా పేర్కొన్నారు. ఓకే. ఒక షెడ్యూల్ రూపంలో పేర్కొన్నారు. ఆ షెడ్యూల్‌కి తరచూ మార్పులు చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే ఇప్పుడు అగ్రికల్చర్ తెలంగాణ సీఎం గారు అగ్రికల్చర్‌ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌ని అనుసంధానం చేయండి. అంటే అగ్రికల్చర్‌కి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో, సో ల్యాండ్ డెవలప్‌మెంట్ కావచ్చు, లేదా ప్లోయింగ్ కావచ్చు, అంటే దున్నడం కావచ్చు, నాట్లు వేయడం కావచ్చు, ఇలాంటి వాటికి కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ పథకంలో చేర్చే వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు? తెలంగాణ సీఎం. సో, సో అది చేరుస్తారా లేదా అనేది తర్వాత విషయం. అసలు ఏ పనులు ఈ స్కీమ్ కింద చేపట్టాలి అనేది యాక్టులో పొందుపరిచారు షెడ్యూల్ రూపంలో. సో ఇప్పటికైతే వాటర్ కన్జర్వేషన్, నీటి సంరక్షణ, డ్రాట్ ప్రూఫింగ్, కరువుకి సంబంధించిన పనులు, ల్యాండ్ డెవలప్మెంట్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్, ఇలాంటి పనులు మన్రేగా కింద చేపట్టొచ్చు. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించిన ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంటే ఏ పనులు చేపట్టాలి, ఏ పనులు చేపట్టొద్దు, ఇలాంటి గైడ్లైన్స్, నియమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చేది మాత్రం ఇంప్లిమెంటేషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. ఓకే. అయితే 2006 నుంచి ఈ పథకం అమల్లో ఉందని చెప్పుకున్నాం. సో ఈ ఇన్నేళ్ల పీరియడ్లో ఈ పథకం ఏమేమి సాధించగలిగింది, ఇంకా ఏ ఛాలెంజెస్ ఉన్నాయి ఈ పథకం అమల్లో అని చెప్పేసి మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సో మనకు తెలుసు పార్లమెంట్లో కొన్ని చట్టాలకు సంబంధించి లేదా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పనితీరుని అంచనా వేయడానికి స్టాండింగ్ కమిటీస్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అట్లా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2013లో దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో వాళ్ళు కొన్ని అచీవ్‌మెంట్స్‌ని పేర్కొన్నారు. ఏంటి అంటే ఎన్ష్యూరింగ్ లైవ్లీహుడ్ ఫర్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధిని కల్పించడంలో ఈ పథకం సక్సెస్ఫుల్ అయింది. అదేవిధంగా ఈ పథకం కింద లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉమెన్, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, విమెన్, సో వాళ్ళే ఈ పథకం కింద ఎక్కువ లబ్ధి పొందారు. సో ఎస్సీలు, ఎస్టీలు కలిపి మొత్తంగా 51% పనులు చేస్తే విమెన్ 47%. అంటే ఈ విమెన్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీలో కూడా కలిసి ఉంటారు మళ్ళీ. ఓకే. సో మొత్తంగా దాదాపు సగం మంది లబ్ధిదారులు మహిళలు. ఓకే. ఇంకొకటి వేజ్ రేట్. అంతకుముందు వరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి చాలా తక్కువ వేతనాలు వచ్చేవి. సో ఓకే, దాన్ని కూడా అధిగమించి దాని నుంచి కూడా బయటపడేలాగా గ్రామీణ ప్రజలకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది సహాయపడింది. సో దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరిగాయి. సో ఈ విషయం మనకు కూడా గత కొద్ది కాలంగా గమనిస్తే అర్థమవుతుంది. ఇంతకుముందు వ్యవసాయ రంగం ఒక్కటే ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేసే అవెన్యూ కాబట్టి సో అక్కడ బార్గెయినింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉండేది. సో ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేసే అవెన్యూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. అందుకని చెప్పేసి బార్గెయినింగ్ కెపాసిటీ పెరిగేసరికి సో వ్యవసాయ రంగంలో కూడా వేతనాలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో వేజ్ రేట్ అనేది సిగ్నిఫికెంట్‌గా ఉంది. మనం అబ్జర్వ్ చేసేంతగా ఉంది. ఓకే. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఆస్తుల క్రియేషన్ లైక్ అసెట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ అయితే జరిగింది. కొన్ని చోట్ల చెక్ డ్యామ్‌లు కట్టారు, కొన్ని చోట్ల కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టారు, ఇంకొన్ని చోట్ల రోడ్లు వేశారు. సో ఇట్లా అసెట్స్ క్రియేషన్‌లో కూడా ఈ పథకం ఉపయోగపడింది. సో సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ పథకం ఉపయోగపడింది. సో ఇట్లా అచీవ్‌మెంట్స్‌ని వాళ్ళు ఎన్లిస్ట్ చేశారు. అయితే ఈ పథకం అమలులో కొన్ని ఛాలెంజెస్ కూడా లేకపోదు. సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్, మెనీ ఇష్యూస్ ప్లేగింగ్ ద స్కీమ్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అయితే ఈ పథకం అమల్లో ఉన్న ఛాలెంజెస్ ఒకసారి కనుక గమనిస్తే, సో ఇక్కడ మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే మనం ఏమనుకున్నాం మొదట, ఈ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అడల్ట్ మెంబర్స్ దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ద లోకల్ అథారిటీస్ని పని కల్పించమని చెప్పేసి అడగొచ్చు. సో అలా అడిగిన 15 రోజుల్లోపు పని కల్పించాలి. సంవత్సరానికి 100 రోజులకు తగ్గకుండా పని కల్పించాలి. ఓకే.
ఇది చట్టంలో ఉన్నది. కానీ ఈ చట్టం ఏమాత్రం అమలు కావట్లేదు. అది వేరే విషయం. ఓకే. సో 100 రోజుల పని కల్పించాల్సిన చోట సంవత్సరానికి 40 రోజులు కూడా పని కల్పించని సందర్భాలున్నాయి. ఓకే. 15 రోజుల్లోపు పని కల్పించని సందర్భాలు ఉన్నాయి. సో 15 రోజుల్లోపు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలి అని చెప్పేసి అన్నాం. అది చెల్లించని పరిస్థితులు ఉన్నాయి. సో పథకం అమలు కోసం ఫండింగ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట స్థిరపడిపోవడం, అంటే ఎలాంటి ఎదుగు ఒదుగు లేకుండా కాన్స్టెంట్‌గా ఒకే చోట ఉండడం, లేదా కేటాయించిన నిధులు కూడా అంటే అలొకేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అలొకేట్ చేసినంత రిలీజ్ కాకపోవడం, ఒకవేళ రిలీజ్ అయిన వాటిని యుటిలైజ్ చేసుకోకపోవడం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పనులు కల్పించక వాటిని అట్లాగే ఖజానాలో పెట్టుకొని ఉండడం. సో ఇలాంటి రకరకాల ఛాలెంజెస్, రకరకాల ఇష్యూస్ ఈ పథకం అమలుని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సో అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్. సో జాబ్ కార్డ్స్ అంటే నథింగ్ బట్ ఎవరైతే పని కావాలని చెప్పేసి రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళని ఆ జాబ్ కార్డ్లో చేర్చుకొని వాళ్ళకి పని కల్పిస్తారు. సో అట్లా పని అడగకపోయినా సరే కొంతమంది గోస్ట్ బెనిఫిషియరీస్, అంటే ఆ పేరుతో కానీ అలాంటి వాళ్ళు కానీ పని డిమాండ్ చేయరు, పనికి రారు, అంటే పని చేయడానికి కూడా రారు. అయినా కూడా కొంతమంది అనుచిత లబ్ధిదారులని, అంటే ఫేక్ బెనిఫిషియరీస్ని క్రియేట్ చేసి ఫిక్చియస్ నేమ్స్తో, అంటే కల్పితమైన పేర్లతోని కొంతమందిని క్రియేట్ చేసి వాళ్ళు పని చేసినట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేసి వాళ్ళ పేరుతో డబ్బులు తీసేసుకోవడం అన్నట్టు. సో దట్ ఈస్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ విత్ దిస్ స్కీమ్. సెకండ్ వన్, డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ వేజెస్. మనం ఇందాక చెప్పుకున్నాం, వేజెస్ అనేవి పని జరిగిన వెంటనే, సో ఫస్ట్ 15 రోజుల్లోపు పని చూపించాలి. పని జరుగుతున్నప్పుడు అంటే మధ్యలో పీరియాడికల్గా వాళ్ళకి చెల్లించేసేయాలి. పని కంప్లీట్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వాల్సిన పూర్తి బకాయిలు తిరిగి చెల్లించేసేయాలి. సో అలాంటిది చాలా రాష్ట్రాల్లో జరగట్లేదు. సో మోరోవర్ ఈ పనికి సంబంధించిన వేతనాల చెల్లింపులో డిలే జరిగినప్పుడు వాళ్ళని కంపెన్సేట్ చేయాలి, ఎంతో కొంత ఇంట్రెస్ట్ రూపంలో తిరిగి వాళ్ళకి చెల్లించాలి. సో అది జరగట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే 15 రోజుల్లోపు పని కల్పించకపోతే ఎంతకాలం అయితే అతను పని లేకుండా ఉంటాడో ఆ కాలానికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి చెల్లించాలి. అది కూడా చెల్లించట్లేదు. మోరోవర్ ఈ కంప్లీట్స్ అంటే ఈ పథకం కింద ఏవైతే పనులు చేపడుతున్నారో, ప్రాజెక్ట్స్ చేపడుతున్నారో ఆ పనులు చాలా వరకు ఇన్కంప్లీట్గా ఉండిపోతున్నాయి. ఓకే. సో ఇన్కంప్లీట్గా ఉండిపోతున్నాయి. అండ్ ఈ పథకం ద్వారా క్రియేట్ చేయబడిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ చెక్ డ్యామ్స్ కావచ్చు, వాటర్ షెడ్స్ కావచ్చు, లేదంటే ఒక వరద కాలువ కావచ్చు, లేదు అంటే ఒక రోడ్డు కావచ్చు, ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా దే ఆర్ ఆఫ్ పూర్ క్వాలిటీ. సో అవన్నీ కూడా నాణ్యత లేని ఆస్తుల సృష్టి జరుగుతోంది అని చెప్పేసి, అన్నీ అంటే కొంతవరకు నాణ్యత లేని ఆస్తుల సృష్టి జరుగుతోంది ఈ పథకం కారణంగా అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి ఈ పథకం మీద. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. మోరోవర్ కరప్షన్. సో ఇక్కడ 3 ఛానల్స్ ద్వారా, ఎక్స్టార్షన్ ద్వారా, కొల్యూషన్ ద్వారా, ఫ్రాడ్, ఈ 3 మార్గాల ద్వారా ఈ వ్యవస్థలో అంటే ఈ పథకానికి సంబంధించి కరప్షన్ అనేది నిరాటంకంగా జరుగుతూనే ఉంది. ఈ పిఆర్ఎస్, సో ఇందాక చెప్పుకున్నాం, ఈ పథకం అమలు బాధ్యత అందరికంటే ఎక్కువ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా పంచాయతీరాజ్ సంస్థల మీద ఉంది. సో అవి అనుకున్నంత రీతిలో ఈ పథకం అమలులో పార్టిసిపేట్ చేయకపోవడం కూడా ఈ పథక ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్లో దాని ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది. మూడవది స్టాగ్నేషన్ ఇన్ వేజెస్ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ వేజెస్. సో ఈ వేజెస్ కనుక గమనిస్తే, సో ఈ వేజెస్ అనేవి మినిమం వేజెస్ పేమెంట్ యాక్ట్ ప్రకారం చెల్లించాలి. సో మినిమం వేజ్ ఏదైతే పేర్కొంటుందో కేంద్ర ప్రభుత్వం దానికంటే తక్కువ చెల్లించడానికి లేదు. సో కనిష్టంగా రోజుకి 60 రూపాయలు. ఓకే. సో గరిష్టంగా ఎంతైనా చెల్లించవచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితుల్ని బట్టి. సో అదే కాకుండా ప్రభుత్వం కూడా నోటిఫై చేస్తుంది మినిమం వేజ్ ఇంత చెల్లించాలి అని చెప్పేసి. అయితే జార్ఖండ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రోజుకి 171 రూపాయలు చెల్లిస్తుంటే, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో రోజుకు 230 ఆ పైన చెల్లిస్తున్నారు. సో ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ రేట్ లేదు. అండ్ ఈ వేజెస్ కూడా చాలా కాలంగా ఒకే చోట ఉండిపోయాయి. అంటే ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా, అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలలో పెరుగుదల కనిపించట్లేదు. సో ద రైజ్ ఇన్ వేజెస్ ఈజ్ నాట్ ప్రొపోర్షనేట్ టు ద రైజ్ ఇన్ ప్రైసెస్. ఓకే. సో ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెరుగుదలలో
వేతనాల పెరుగుదల ఉండట్లేదు. ఓకే. సో స్టాగ్నేషన్ ఇన్ వేజెస్ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ వేజెస్ అక్రాస్ ద స్టేట్స్. సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ జార్ఖండ్, బీహార్లోనేమో ₹171 అట్లా చెల్లిస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 230 ఆ పైన కూడా చెల్లిస్తున్నారు. ఓకే. దీనితో పాటు సో ఇందాక డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అన్నాం. సో వేజెస్ పేమెంట్లో కూడా డిలే జరుగుతుంది. దాదాపు 8,000 కోట్ల వరకు మొన్నటికి మొన్న గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. అంటే 8,000 కోట్ల రూపాయలు చేసిన పనులకు గాను ఆయా లబ్ధిదారులకు వేతనాల రూపంలో చెల్లించాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. ఓకే. 8,000 కోట్లు అంటే ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్. మోర్ ఓవర్ 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తోంది. కానీ ఆన్ అన్ యావరేజ్ మీరు ఇక్కడ చూస్తే 2016, 17, 18 చూస్తే సో 50 రోజులు పని కల్పించిన దాఖలాలు చాలా తక్కువ. ఓకే. అందులో అంటే చట్టం నిర్దేశించిన 100 రోజులకు బదులుగా అందులో సగం రోజులు కూడా పని కల్పించట్లేదు. ఓకే. సో ఈ ఏడాది జూన్ వరకు కేవలం యావరేజ్గా 18 రోజులు మాత్రమే పని కల్పించారు. ఓకే. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ ఈ ఏడాది చూడండి 2020, 2021 జూన్ వరకు సో 14 కోట్ల మంది అప్లై చేసుకున్నారు. 14 కోట్ల మంది అప్లై చేసుకుంటే 7 కోట్ల మందే యాక్టివ్ జాబ్ కార్డ్స్, అంటే 7 కోట్ల మందే యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే పని కల్పించబడుతుంది. ఓకే. ఫండింగ్ కూడా చూస్తే ఈ ఏడాది పెరిగింది సిగ్నిఫికెంట్గా. సో లాస్ట్ ఇయర్ 75,000 crores కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు అది 1,00,000 కోట్లను దాటింది. ఓకే. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని గారికి, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ పథకం పట్ల అంత సదభిప్రాయం లేదు. సో దే డోంట్ హ్యావ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ దిస్ స్కీమ్. సో సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు he commented that Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme is the living monument of the UPA government's failure. So Manrega is the living monument of the UPA government's failure. So UPA ప్రభుత్వ వైఫల్యానికి మన్రేగా పథకం సజీవ సాక్ష్యం. ఓకే. సో ఆయన మాటల్లో చెప్పాలి అంటే సో యూపీఏ గవర్నమెంటు మన్రేగా లాంటి నిరర్ధకమైన, నిరుపయోగమైన పథకాలను తీసుకొచ్చింది. ఆ కారణంగానే ప్రజలు యూపీఏ ప్రభుత్వాన్ని తిరస్కరించారు అని చెప్పేసి ఆయన మాటల్లో అర్థం. ఓకే. సో ఒక రకంగా ఈ పథకం పట్ల వాళ్ళకి సదభిప్రాయం లేనప్పటికీ పొలిటికల్ అంటే ప్రజల్లో ఈ పథకం పట్ల ఉన్న ఆదరణ కావచ్చు, దీని అవసరం రీత్యా కావచ్చు, కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్, కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ కారణంగా ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే పథకం ఈ పరిస్థితుల్లో COVID-19 నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గిరాకీ పడిపోయి, డిమాండ్ పడిపోయి, కన్జంప్షన్ పడిపోయిన నేపథ్యంలో ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి అత్యంత అవసరమైన పథకంగా మారింది. ఓకే. ఈ పథకంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు కరప్షన్, పేమెంట్ డిలేసు, ఇవన్నీ కూడా తగ్గించడానికి కొన్ని టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చారు. లైక్ ఈ మస్టర్ రోల్స్ అంటే ఎలక్ట్రానిక్ మస్టర్ రోల్స్. మనం ఇందాక జాబ్ కార్డ్స్ ఏదైతే చెప్పుకున్నామో అది. సో మస్టర్ రోల్స్ అంటే నథింగ్ బట్ అటెండెన్స్ రిజిస్టర్స్. సో వాటిని ఎలక్ట్రానికల్గా అంటే ఆన్లైన్ విధానంలో తీసుకొచ్చారు. సో వాటిలో రిజిస్టర్డ్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే పనిని కోరుతారో వాళ్ళ పేర్లు ఎప్పటికప్పుడు రియల్ టైంలో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు వాళ్ళకి పని కల్పించబడుతుంది. వాళ్ళ అటెండెన్స్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్. ఓకే. సో వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ పథకానికి సంబంధించిన డేటాబేస్లో ఎంటర్ చేస్తారు. సో వాళ్ళ వేలిముద్రల ఆధారంగా వాళ్ళ అటెండెన్స్ తీసుకుంటారు. సో పనిచేసే ప్రదేశాల్లోనే రియల్ టైంలో వాళ్ళ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక రకంగా గోస్ట్ బెనిఫిషియరీస్ని నివారించడానికి, ఎవరైతే ఫిక్షియస్ పేర్లతోని కొత్త వాళ్ళని యాడ్ చేయకుండా నిరోధించడానికి అని చెప్పేసి ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఇది ప్రైవసీకి వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పులకు విఘాతం అని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నాయి. వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు.
ఓకే. అట్లాగే ఫండింగ్ గూడా. ఈ ఫండ్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఫండ్స్ కేటాయించాము, ఎంత పని జరిగింది. సో, రియల్ టైమ్‌లో ఆ ఫండ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి, దాని మూవ్‌మెంట్‌ని మానిటర్ జేయడానికి ఈ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈఎఫ్ఎంఎస్ అని జెప్పేసి ఒక కొత్త సిస్టమ్‌ని తీసుకొచ్చారు. అలాగే పేమెంట్స్ గూడా ఇంతకుముందు మొదట్లో క్యాష్ రూపంలో జేసేవారు. మనకు తెలుసు క్యాష్ రూపంలో పేమెంట్ జేస్తే అవినీతి జరిగే అవకాశం ఉందని జెప్పేసి. సో, దాన్ని నివారించడానికి ఎలిజిబుల్ బెనిఫిషియరీస్‌కి మాత్రమే వాళ్ళ జన్‌ధన్ అకౌంట్లు, ఆధార్, మొబైల్. సో, ఈ జామ్ ట్రినిటీని ఉపయోగించుకొని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ ద్వారా అంటే నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వేతనాలు వెళ్ళేలాగా వేజెస్ పేమెంట్ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. మూడోది ఏవైతే మన్రేగా పథకాల కింద ఆస్తులు క్రియేట్ చేయబడతాయో ఒక కమ్యూనిటీ బిల్డింగ్ గానీ, ఒక పంచాయతీ బిల్డింగ్ గానీ, సో, వాటిని జియో ట్యాగ్ జేస్తారు. అంటే ఒకే పనిని 2, 3 సార్లు చేసినట్టు చూపించి ఆహ్, డబ్బులు ఫండింగ్ అనేది తీసుకోవడం దాన్ని నిరోధించడానికని జెప్పేసి ఎప్పటికప్పుడు క్రియేట్ అయిన ఆస్తుల్ని జియో ట్యాగింగ్ జేస్తారు. ఆ జియో ట్యాగింగ్ కాబడిన ఆస్తులనేవి సెంట్రల్ సర్వర్‌లో డేటాబేస్‌లో ఎప్పటికి నిక్షిప్తం అయిపోతాయి. సో, డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ అనేది పాసిబుల్ గాదు. మోరోవర్ ఈ పథకం కింద ఏ ఏ ప్రాజెక్టులు చేపట్టారనేది వాటి రికార్డు ఎప్పటికప్పుడు మానిటర్ జేయడానికి గూడా అవకాశం ఉంటుంది. సో, ఇప్పటివరకు మనం అచీవ్‌మెంట్స్ చూసాం. ఈ పథకంలో ఉన్న ఇష్యూస్, ఛాలెంజెస్ చూసాం. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగబోతుంది. అంటే ఈ పథకానికి డిమాండ్ పెరగబోతుంది. అంటే పని గావాలి అని జెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థించే వాళ్ళు ఎక్కువ కాబోతున్నారు. ఎందుకు అంటే మనం చూసాం రివర్స్ మైగ్రేషన్ కారణంగా. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వాళ్ళంతా కోవిడ్-19 నేపథ్యంలో తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. అందుచేత ఉపాధి కల్పన అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ వలస కార్మికులు వెళ్ళిపోతున్నారో అక్కడ జరగాల్సిన అవసరం ఉంది. సో, దానికి గత్యంతరం ఏది అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌ని విస్తరించడమే. మోరోవర్ ఈ ఏడాది మాన్సూన్ నార్మల్‌గా ఉండబోతుంది. అంటే సాధారణ వర్షపాతం ఉండబోతుంది. సో, బంపర్ హార్వెస్ట్ రాబోతుంది. అందుకని జెప్పేసి అగ్రికల్చర్ రంగంలో గూడా మంచి పనులు ఉండబోతున్నాయి. సో, అగ్రికల్చర్ రంగంలో గూడా డిమాండ్ ఉండబోతోంది. సో, కొంతవరకు అగ్రికల్చర్ రంగం ఉపాధి కల్పించినా మిగతా వాళ్ళందరికీ మాత్రం ఆల్టర్‌నేటివ్ ఎంప్లాయ్‌మెంట్ ఈ పథకం ద్వారా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. సో, అందుకు తగ్గట్టుగా కొత్తగా ఎవరైతే గ్రామ ప్రాంతాల్లోకి వస్తున్నారో వాళ్ళని గూడా రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి గూడా పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు ఉన్న 100 వర్కింగ్ డేస్ ఏదైతే ఉందో ఆ క్యాప్‌ని రిలాక్స్ జేసి ఎన్ని రోజులు వీలైతే ఎన్ని రోజులు డిమాండ్ ఉంటే అన్ని రోజులు పని కల్పించాల్సిన అవసరం ఉంది. ఓకే. సో, ఇది అంబిషియస్ అనుకోవచ్చు. ఎందుకంటే అసలు చట్టంలో ఉన్న 100 రోజుల పనినే కల్పించట్లేదు ఇప్పటివరకు మనం చూసాం ఆల్రెడీ. సో, సగటున 50 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళి ఈ 100 రోజుల పరిమితిని గూడా ఎత్తేసి ఇంకా ఎక్కువ రోజులు అంటే డిమాండ్ ఉన్నన్ని రోజులు పనిని కల్పించాల్సిన అవసరం ఉంది. ఓకే. పీఆర్ఎస్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి పూర్తిగా ఈ పథకంలో వాటి పాత్రను పోషిస్తూ రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ సో, గ్రామ సభలు గూడా ఆ పథకం ద్వారా క్రియేట్ అవుతున్న ప్రాజెక్టులని, పనులను ఎప్పటికప్పుడు సామాజిక తనిఖీల ద్వారా మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్ ఒకవేళ గనక పని కల్పించడంలో ఆలస్యమైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. మోరోవర్ స్టేట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అండ్ కన్వర్జెన్సెస్. ఇందాకే అనుకున్నా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉంది. తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల అంతకుముందు బీడుగా ఉన్న భూములన్నీ గూడా ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా మారాయి. సో, వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. సో, అలాంటప్పుడు సీఎం గారు ఏమంటున్నారు? సో, వ్యవసాయ రంగాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్‌ని పథకాన్ని గనక లింక్ చేస్తే సో, చాలామందికి వ్యవసాయ రంగంలోనే ఎక్కువ ఉపాధిని కల్పించొచ్చు, మంచి వేజెస్ ఇవ్వచ్చు అని జెప్పేసి అంటున్నారు. ఓకే. అట్లా ఆ స్టేట్‌లో ఆ అవసరాన్ని బట్టి అంటే ఒక్కొక్క స్టేట్‌కి ఆ స్టేట్‌లో ఉన్న స్పెసిఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని విస్తరించుకునే వెసులుబాటు. సో, ఆ లిబర్టీ, ఆ రిలాక్సేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఓకే. సో, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన అవసరాలు ఉండవు. ఫర్ సపోజ్ తెలంగాణ ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యి ఉంది అనుకుందాం ఆల్రెడీ. సో, మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీదనే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌నే చేపట్టాలి. వాటిలోనే పని కల్పించాలి అంటే ఇట్ మేక్స్ నో సెన్స్. సో, అది ఏ రకంగానూ అర్థవంతమైన వాదన గాదు. సో, అట్లా
ఈ పథకం కింద చేపట్టే పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి ఉన్న డిమాండ్. సో, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో, ఇంకొకటి ఫండ్స్ ఏదైతే ఉందో వాటిని ఆహ్, ఆహ్, సకాలంలో రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ అయిన ఫండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో, చివరగా ఒక మాట ఏంటి అంటే గాంధీజీ గారు చెప్పినట్లు భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే నెలకొనుంది. సో, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్. సో, భారతదేశం ఆహ్, భారత గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటుంది. సో, అలాంటి చోట్ల సస్టైనబుల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ని పెంచొచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయొచ్చు. ఒకవేళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైతే ఆ తర్వాతనే మనం కలలుగన్న ఆత్మనిర్భర్ భారత్ గాని, స్వయం సమృద్ధ భారత్ గాని సాధ్యమవుతుంది. ఓకే. ఇందుకోసం అని జెప్పేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌ని ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్, పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద ఉంది. ఓకే. సో, ఈ ఏడాది మెయిన్స్‌కి ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాబోతుంది. సో, అందుకోసం అని జెప్పేసి దీన్ని చెప్పడం జరిగింది. సో, మీరు ఈ పీడీఎఫ్‌ని మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.